నెల ఉండేవాడిని సంవత్సరం పెట్టాలంటే అది ఆళ్ళలో ఉంటుంది. ఒక స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక టాప్ ర్యాంక్ ఆల్ ఇండియా వస్తుంది, 10 మంది తప్పిన వాళ్ళు ఉంటారు. దీన్ని బట్టి నువ్వు స్కూల్ని ఎలా జడ్జ్ చేస్తావు? బాగా చెప్తారంటావా, వీడు చెప్పక తప్పాడంటావా? హౌ కెన్ నువ్వు జడ్జ్? చెప్పు, ఇట్స్ ఇంపాసిబుల్ కదా. అది డిపెండ్ ఆన్ కేసు ఉంటుంది, అందరికీ తగ్గుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే లాజిక్ ఉండలేదమ్మా బేసికల్గా. నేను ప్రపంచం అంతా ఎక్కడ ఫెయిల్ అయిందంటే, డయాబెటీస్ ఉంది, ఏం జరుగుంటుంది డయాబెటీస్ అంటే జాగ్రత్తగా ఆలోచించు. ఆడేదో ఎక్సెస్ తినుంటాడు, ఎగబడి తినుంటాడు, పెళ్ళిళ్ళకి వెళ్తే ఒక కుమ్ము గుమ్మటం, లేదా నెంబర్ ఆఫ్ పెళ్ళిళ్ళు గిరాకీ తగలటం, లేదా రోడ్డు మీద ఎక్కడో బాగున్నాయని సాయంత్రం బజ్జీలు తిని మళ్ళీ వెళ్ళి ఫ్రైడ్ రైస్లు తిని, లేదా అడ్డమైన స్వీట్లు బాగా తినేసి జంక్ తిని తెచ్చుకున్నాడు. ఏమవుతుంది, నువ్వు ఎక్సెస్ గ్లూకోజ్ తింటే, సెల్ పరిధిలోపు నువ్వు గ్లూకోజ్ తింటే నీకు ఏ జబ్బు రాదు. నువ్వు రుచిగా ఉండటం చేత, జస్ట్ బికాజ్ రుచిగా ఉండటం చేత నువ్వు హై గ్లైసమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ని అధిక మొత్తంలో తీసుకున్నావు. అది తొందరగా డైజెస్ట్ అయిపోయి సెల్ పరిధి దాటి ఉన్నదంతా అది పక్క నుండి ఇన్సులిన్ ఆదేశించి, లివర్ని ఆదేశించి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి దాస్తుంది. ఒకసారి ఫ్యాట్ సంచి నిండిపోయిన తర్వాత అది డయాబెటీస్గా మారిపోతుంది. ఇది హాని. ఎక్సెస్ తినే స్వభావం ఉంది కదా, అది కూడా కార్బోహైడ్రేట్స్ తిని దాని వలన ఫ్యాట్ వస్తుంది. అంటే కారణం ఏంటి? రూట్ కాజు నువ్వు ఎక్సెస్గా తింటాం, దాని వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అసలు జబ్బు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటికీ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. కానీ మనం డయాబెటీస్ ట్రీట్మెంటు, థైరాయిడ్ ట్రీట్మెంటు, పీసీఓడి ట్రీట్మెంటు, ఏంటి ఇదంతా నాన్ సెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నువ్వు మూల కారణం సరిచేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టుకి ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ థైరాయిడ్, ఒక కొమ్మ పీసీఓడి, ఇంకొక లైఫ్ స్టైల్ డిసీజ్, ఒక 60-70 రకాల జీవనశైలి వ్యాధులు దాంట్లో ఉన్నాయి. నువ్వు చెట్టును చంపేస్తే కొమ్మలను చచ్చిపోతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ చెట్టు దేని మీద బతుకుతుందో ఆ మొదలకు నీళ్లు ఎరువులు నువ్వు పోస్తా, ఒక కొమ్మ కొడుతున్నావు, 2 కొమ్మలు వస్తున్నాయి. నీ డయాబెటీస్ ఒక ట్యాబ్లెట్తో బిగిన్ అయితే 2 ట్యాబ్లెట్ అవుతుంది. దానికి ఎందుకు కంట్రోల్ అని పేరు పెడుతున్నావు సిగ్గు లేకుండా? నేను లాజికల్గా అడుగుతున్నాను. అంటే నేను ఏదైనా మాట అన్నానంటే అది కడుపు మండి అనే మాట. ఎందుకంటే ఒక బేకామాడిని నేనే చేయగలిగింది, మీకేం మైరాకు వచ్చిందనే ఒక ఆవేదన నుంచి నా నోటి నుంచి కొంత కటుగా వస్తాయి మాటలు. అయితే డయాబెటీస్ని టైప్ 1 కానీ టైప్ 2 కానీ పూర్తి స్థాయిలో తగ్గిస్తారు అమ్మ. టైప్ 1 అనేది గుర్తుపెట్టుకోమ్మా, ముళ్ళ కంచి మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 2 అనేది తీగ మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 1లో కూడా చెప్పాను కదా, 70% మందికి మళ్ళీ తీగ మీద ఆరేసిన చీరే, 30% మందికి మాత్రం డీకే అని ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇది ఒక కండిషన్. టైప్ 1 రావటాన్ని ఎలా చెప్పలేరు. ఇది ఈ పిల్లడికి ఎందుకు వచ్చింది, ఆ పిల్లడికి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలా? దానికి ఉంటాయి, ఇమ్యూనిటీ లోపాలు ఉంటాయి. దాంట్లోనే డీకే వచ్చిన వాళ్ళకి అనుకుంటే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. ఆ ఎక్కువ టైం అనేది వీళ్ళ మీద 1 నెల ఎక్కువ పట్టచ్చు, 6 నెలలు ఎక్కువ పట్టచ్చు, 2 సంవత్సరాలు ఎక్కువ పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఈ పీరియడ్లో కూడా వాళ్ళు ఇన్సులిన్తో ఉండరు. అసలు ప్రమాదం ఇన్సులిన్. ఇన్సులిన్ వాడే పిల్లలకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడినాక అనేక మంది కిడ్నీలు పోతాయి. కిడ్నీలు మారసాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కిడ్నీలు డొనేట్ చేయాల్సిన కర్మ వస్తుంది. వాళ్ళ బాధ వర్ణాతీతం, అనేక ఆర్గాన్లు ఫెయిల్ అవుతాయి. అంటే అందరికీ కాదు, చాలా మంది జరుగుతుంది. చిన్నపిల్లలకి వచ్చింది సార్, మీరు ఎట్లా తగ్గిస్తారు? ఇన్సులిన్ ముందు వీడియో చూపిస్తాను. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను తగ్గించను, వాళ్ళ అమ్మ తగ్గిస్తుంది. ఏ పిల్లడికైతే వస్తుందో వాళ్ళ అమ్మే తగ్గిస్తుంది. వాళ్ళ అమ్మకి ఎలా తగ్గించాలో నేర్పుతా. 3 గంటల వీడియో నాది వీఆర్కి ఎక్స్క్లూజివ్లో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అనే వీడియో ఉంది. ఆ వీడియోలో అరటి పండు వచ్చినట్టు ఒబేసిటీ గురించి సైన్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్, అల్లోపతి, డయాబెటిస్, ఒబేసిటీ గురించి చెప్పే అబద్ధాల సైన్స్ పాతాళంలో ఉంటే, నేను తగ్గించి లక్షల మిలియన్ల మందికి 100% సక్సెస్ రేట్ తగ్గి చూపించింది ఆ సైన్స్ దానిపైన ఉంటుంది. అది చూడండి, అది చూపిస్తా. నేను క్రాస్ చేస్తావాడిని, చెప్తాను, ఇన్సులిన్ పారించుతా, అది ఏదైనా సరే. మీరు చెప్పిన విని కూడా చాలా మంది డైటీషియన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అమ్మ, రాఘవేంద్ర గారు సినిమా తీశాడు అనుకోమ్మా. రాఘవేంద్ర గారు శిష్యులు ఎంతమంది ఉన్నారు? రామ్ గోపాల్ సినిమా తీశాడు, చాలా మంది శిష్యులు వచ్చారు. ఆయనకి పూరి జగన్నాథ్ దగ్గర నుంచి, రామ్ గోపాల్ వర్మ కంటే పూరి జగన్నాథ్ గారు ఎక్కువ ఇట్లు ఇచ్చారు కదా. అందుకని రామ్ గోపాల్ వర్మ ఇది అవుద్దా అంటే వాళ్ళదే వచ్చేవాడు వస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వచ్చేవాళ్ళలో ఎవరు కూడా నా శిష్యులు అని చెప్పుకునే వాళ్ళు, ఇంకోళ్ళు నన్ను చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఒబేసిటీలో ఉండాల్సిందే. వాళ్ళు ఆ ఒబేసిటీ కూడా ఎంత, నా డైట్ నేను చెప్పిన స్థాయిలో 100 వంతు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక కళ్ళులేని అతను ఉన్నాడమ్మా ఒంగోలు, ఒక ఆయన నా వీడియోలను 100 కిలోల పైన తగ్గాడు. ఎందుకంటే విజయం ఉంది, నేనే ప్రోగ్రామ్ వెళ్ళాల్సి నన్ను కలవాల జీవితంలో. నా వీడియోలు విని కనీసం కళ్ళతో కూడా చూడలే. ఈ 110 కిలోలు 150 కిలోలు దగ్గర లక్షల్లో ఉన్నారు. ఆడాళ్ళలో 50-60 కిలోలు తగ్గడం అంటే 3 నెలలు 4 నెలల్లో మిలియన్. ఏ ఊర్లో లేరు, ఏ సందులో లేరు. నాకు వీళ్ళు కాదు కదా, అలా వీళ్ళు ఒబేసిటీనే కదా. వాళ్ళు క్యాన్సర్ చేయగలరా? డయాలసిస్ అని బయట తీసుకురాగలరా? అలానే లివర్ డిసీజులు, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఉండేది నెలలో తీసుకురాగలరా? చేయలేరు కదా. నేను మొన్న మీ సెంటర్ విజిట్ అయినప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు, అందరు ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది, అట్లా తగ్గింది ఇట్లా తగ్గింది అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు.
బయట బోర్డు చూస్తే మొత్తం లిస్ట్ ఆఫ్ డిసీజ్లు అన్నీ ఉన్నాయి. ఏంటి డైట్ తో ఇన్ని డిసీజ్లు నీకు రహస్యం చెప్పరమ్మా, ఈ ప్రపంచంలో నాకు ఒక్కడికే ఉన్న అదృష్టం ఏంటంటే పెద్ద ఆర్థోపెడిస్ట్ ఉంటాడు, అతను కాళ్ళు ఇరినాళ్ళు మాత్రమే వస్తారు, మిగతా ఎవరు రారు. పెద్ద గైనకాలజిస్ట్, తోపు గైనకాలజిస్ట్, ఓన్లీ గైనకాలజీ ప్రాబ్లం వాళ్ళు వస్తారు. పెద్ద కార్డియాలజిస్ట్ అయితే జీవితంలో కనీసం రూట్ కెనాల్ కూడా ఎవరు ఆయన దగ్గర ఎందుకు వస్తారు. కానీ రామకృష్ణ అనేవాడిని నమ్మి క్రాన్స్ డిసీజ్ వాడు వస్తాడు, రొమటైడ్ ఆర్థరైటిస్ వాడు వస్తాడు, ట్రైగ్లిజరిడ్స్ 4740 వస్తాడు, కాల్షియం స్కోరు 5000 6000 ఉన్నాడు వస్తాడు, క్యాన్సర్ వాళ్ళు వస్తారు, అన్ని డయాలసిస్లు. అంటే నన్ను ఒక హెల్త్ గురువుగా అనుకుని వస్తారు. ప్రతి జబ్బున్నాళ్ళు ఒబేసిటీ దగ్గర నుంచి ప్రతి జబ్బులు వస్తారు. ఇప్పుడు అట్లా కూర్చుంటారు కదా, ఎలాగ చూస్తాను. మా డాక్టర్లంతా చూసేసిన తర్వాత ఆ కూర్చుని నాకు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత దమ్ము కాకపోతే నా డైట్ గురించి. నిజానికి ఇప్పుడు ఆడు వచ్చి కనుక తగ్గలేదు నాకని రివ్యూ చెప్పాడు. రివ్యూ చూస్తాను నేను అంత 60 మంది ముందు, 60 మంది 60 రకాల వాళ్ళు. వాళ్ళ ముందు నేను ఓపెన్గా ఒక అతను రివ్యూ చూశాను అనుకో, నిజంగా నాకు తగ్గలేదు అనుకో, నాకు వాళ్ళంతా వెళ్ళిపోతారు. మరి నేను ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే అంతమంది ముందు చూస్తాను. నేను నాకు తగ్గలేదని చెప్పే సీనే లేదు. వీఆర్ కడెడితే ఇంపాసిబుల్. అక్కడ 2 అవుతాడు. ఒకటి సవ్యంగా చేశాడు అనుకోమ్మా, టెస్టిమోనియల్ అవుతాడు, ఇలా చేయాలని చెప్తా. సరిగ్గా చేయలేదనుకో, సెకండ్లో క్రాస్ చేసి నువ్వు ఇది చేయలే నిలబెట్టి వేరే వాళ్ళకి లెసన్ అవుతాడు. నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను డిఫరెంట్ డిసీజులని అందరిపై నేను ఓపెన్గా చూడగలను అందరినీ. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అలా చూడటం వల్ల, ఆ పద్ధతిలో చూడటం వల్ల ఎలా ఉందంటే మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నీకు వాళ్ళు షుగరే ఉండొచ్చు, రేపు నీ ఫ్యామిలీ మెంబర్లు ఇంకోళ్ళకి వచ్చినప్పుడు నీకు ఇది గుర్తొస్తుంది. అలానే ఒకళ్ళు ఇప్పుడు ఒక అతను వచ్చాడు, నేను ఉదాహరణ చెప్తాను క్రాసింగ్లు ఎలా ఉంటుందనేది. ఒక అతను క్రియాటిన్ 7 ఉండేది 3కి వచ్చింది, ఫస్ట్ మంత్ చేశాడు 15 రోజులు. నెక్స్ట్ 15 రోజుల్లో మళ్ళీ 7 దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఇది చెప్పాడు. అంటే అక్కడ ఏంటి సిచ్యువేషన్, అందరూ ఎదురుకుండా 3 ఉండేది వీఆర్ కడెడ్ చేస్తే 7 ఎందుకు వెళ్ళిందంటే అతను కొబ్బరి నూనె అంతకుముందు తాగాడు, పంత బాగుంది, బరువు కూడా పెరిగాడు, 1 కిలో పెరిగాడు. ఆ తర్వాత 2 కిలోలు తగ్గాడు. ఏంట్రా అంటే నేను 10 గుడ్లు ఎల్లోలు చెప్తాను, ఒకటే తిన్నాడు. కొబ్బరి నూనె నేను 100 గ్రాములు ఇస్తాను, అతను 20 తాగాడు, ఎంతో తాగబుద్ధి కాలేదంట. అలానే అన్ని ప్రద్దని చెప్పొచ్చాడు. నీళ్లు నేను సిస్టమేటిక్ ఇస్తాను, 4 లీటర్లు 3.5 లీటర్లు ఇస్తాను, అతను 2 లీటర్ల మించి తాగలేదంట. అంటే నేను చెప్పినట్టు చేస్తే తగ్గుతుందా, చెప్పినట్టు తగ్గుతుందా? ఇప్పుడు ఏమయ్యాడు అతను, లెసన్ అయ్యాడు. అప్పుడు చెప్పాను అతనికి. అతని ద్వారా మిగిలిన అందరికి ఇచ్చిన సందేశం ఏంటంటే, అరే నువ్వు సరిగ్గా చేసిన రోజు నువ్వే కదా 7 నుంచి 3కి వచ్చావు, 15 రోజులని. 15 రోజులు 7 నుంచి 3కి వచ్చింది నీ క్రియేట్ను. 3 నుంచి 7కి వెళ్ళింది కూడా నువ్వే కదా కారణం, నేను ఎలా అవుతాను? నేను అవను కదా. అర్థమైందా? దీంతో మిగిలినాడు మనం చెప్పామంటే ఒక సందేశం ఏమెళ్తుంది, మిగతా అందరూ నేర్చుకుంటారు. ఓకే, కోకోనట్ ఆయిల్ మనం అతను చేయకపోతే అతను తగ్గలేదు, సో మనం సవ్యంగా తీసుకోవాలి, ఒక మెసేజ్ వెళ్తుంది. ఇలా నేను తీసుకెళ్తాను. నిజంగా నా దగ్గర తగ్గదు అని కాన్ఫిడెన్స్ ఉంటే చెప్తాను. మొన్న ఒక అతను వచ్చాడు క్యాన్సర్కి, అతనికి పెనిస్ క్యాన్సర్. ఒక పెద్ద ప్రముఖ హాస్పిటల్కి వెళ్తే రైతు ఆయన వెళ్తే పెనిస్ తీసేస్తా ఉన్నారు. పెనిస్ క్యాన్సర్ చాలా టఫ్గా ఉంటాయి, మిగతా క్యాన్సర్లు వేరు. మిగతా క్యాన్సర్లు అని నాకు ఎక్కువ మందికి 6 నెలలు రిజల్ట్ పడుతుంది యావరేజ్గా. పెనిస్ క్యాన్సర్ వాళ్ళకి సంవత్సరం పడుతుంది. ఎంతమంది వచ్చి 4-5 కేసులు సంవత్సరం పైన పట్టినాయి నాకు రిజల్ట్స్. ఆ ఉద్దేశంతో నేను అది కొంచెం టఫ్గా ఉంటుంది. అది సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో వేసుకొని నేను చెప్పే పీరియడ్ అప్పటిదా చేయండి. నేను 6 నెలలు కరెక్ట్గా పెట్ స్కాను, టోటల్ 0. అతను పారాసెటమాల్ బిళ్ళ కూడా వాళ్ళ, అతను రైతు. ఇంటి దగ్గర అతను కూరగాయలు అతనే పండించుకున్నాడు. అంటే నేను కూడా సర్ప్రైజ్ ఎందుకు అయ్యానంటే, అంటే దీని ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే, నా డైట్లో ఎందుకు విజయం సాధిస్తాను నేను కెమికల్ దూరం చేస్తాను. నేను కెమికల్ అన్నింటినీ, సమాజం మనకు అంటకట్టే కెమికల్ అండి, ఉప్పులో ఉండే కెమికల్, ఆయిల్లో ఉండే కెమికల్, కారంలో ఉండే కెమికల్స్, పాలల్లో ఉండే కెమికల్స్, కార్బోహైడ్రేట్లు అన్నీ దూరం చేస్తాను. కానీ నేను ఎంత వద్దన్న కూరగాయలు, ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అదో లేదా నాన్ వెజ్ తినడం, ఇతరత్ర వాటిలో కెమికల్స్ కొన్నాం ఇన్ఎవిటబుల్గా ఉంటున్నాయి. అట్లా నేను మీరు వెళ్ళి నాటుకోడి తినండి, నాటుకోట్లు తినండి, ఏడ దొరుకుతాయి, లేవు కదా సమాజంలో, అదో మోసం అయిపోతుంది. మరి రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు కాస్త కెమికల్ వెళ్తుంది కదా పురుగు మందుల నుంచి. అది లేకుండా అతను ఆర్గానిక్ వాడేటప్పటికి అంత అద్భుతం రిజల్ట్ వచ్చింది. అంటే అతను, నేను మామూలుగా క్యాన్సర్ కేసులు వస్తే టెస్ట్ మాల్ అడగను, ఎందుకంటే ఇవాళ ఈ వీడియోలు ఎందుకు టెస్ట్ మాల్ పెట్టలేమంటే టైప్ పరంగా అది సోషల్ అవమానకు. మరి 14 ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు కూడా అవ్వు. చాలామంది క్యాన్సర్ సంబంధించి వచ్చింది అనుకోమ్మా, ఈ ఇంట్లో ఒకళ్ళకి అమ్మమ్మ క్యాన్సర్ వచ్చిందని ఆ కుటుంబంలో సంబంధాలు క్యాన్సిల్ చేసుకునే చెత్త వాతావరణం ఉంది. ఒకళ్ళింట్లో క్రానిక్ డిసీజ్ ఉందంటే ఆ ఫ్యామిలీకి సంబంధం ఏమైనా ఒక దరిద్ర స్వభావం ఉంది. కాబట్టి నేను వాళ్ళు వస్తానని వద్దంట. నిన్న ఆయన మాత్రం రామకృష్ణ గారు నేను చెప్పాల్సిందే, వాళ్ళ వైఫ్ కూడా చెప్పలేదంట. ఈ వీడియో తర్వాత ఈ వీడియో చూసి మా వైఫ్ కూడా తెలుసుకుంది, ఇంట్లో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో వీరమాచనంగా డైట్ చేస్తాను, బాగానే ఉందని చెప్పాడు ఆయన. వెళ్ళి చెప్తాను వీడియో చేశాడు. అంటే మామూలుగా అంటున్నాను నేను, నాకు ఎలా తగ్గుతున్నాయి అవన్నీ ఒక్క మందు బిళ్ళ వాడకుండా. అనేకం చైనా ప్రభుత్వం ఇచ్చేసిన హానర్ కానీ, నేను అనేక మంది క్యాన్సర్ హాస్పిటల్లో మాట్లాడిన ఇచ్చిన సెషన్స్ కానీ, నన్ను ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గే తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే
మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా, ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే. అవును. అట్లా నేనేమి మందులు ఇవ్వనమ్మా. ఇప్పుడు డిఫరెంట్ Supplements జబ్బులకి ఇస్తాను. డిఫరెంట్ డైట్స్ ఉంటాయా? ఎస్, నేను ఒకప్పుడు ఏం చెప్పాను, ఒబేసిటీ షుగర్ చెప్పాను. ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను. ఒళ్ళు తగ్గటమే మేజర్గా, ఆ తర్వాత షుగర్, మా అయితే బీపీ, థైరాయిడ్ లాంటి ఇదని, సోరియాసిస్ అయి లైట్గా. ఇప్పుడు నా దగ్గర చూసేదంతా ఎవరు, క్యాన్సర్, డయాలసిస్కి వెళ్ళినాళ్ళు, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్, ఎంసీటీడీ, షార్ప్ సిండ్రోమ్, చాలామంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు, డెర్మటోమైసైటిస్, ఇంకా అనేక ఆటోమిన్ డిసీజులు, క్రానిక్ డిసీజులు, క్రానిక్ లివర్ డిసీజులు, కిడ్నీ ఫెయిల్యూరు, ఎండ్ స్టేజ్ రేనల్ డయాసిస్ వాళ్ళు, కిడ్నీలు షింక్ అయిపోయిన వాళ్ళు, చాలామంది తెలియదు కిడ్నీలు షింక్ అయిపోయి పెరగదంటారు, చక్కగా పెరుగుతుంది కిడ్నీ సైజ్, రొమటైడ్ ఆర్థరైటిస్ దెబ్బ తగ్గుతాయి. తగ్గించిన కేసులు కూడా ఎన్ని ఉన్నాయమ్మా, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు రిపోర్ట్స్, అన్ని సెట్ అవుతాయి అమ్మా. ఎందుకు సిటీ కాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు. సిటీ కాల్షియం స్కోర్ 5673.9 నుంచి 768కి ఒక 2 months వెళ్ళిపోయింది. అది బైపాస్ చేయకపోతే చచ్చిపోతారన్నారు. 4747 ఉండే ట్రైగ్లిజరైడ్స్ 400+ వచ్చేసింది 1 monthలో. 983 ఉండే టోటల్ కొలెస్ట్రాల్ 300+ వచ్చింది. అట్లనే హెచ్డిఎల్ మూలగొచ్చిన ముసలమ్మ కూడా 100 దాటుతాయి. ఏం కావాలి గుండె ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకి కూడా, అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా, పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంతా స్లీప్ యాప్ని అసలు తగ్గదని చెప్తారు. స్లీప్ స్టడీలు తెలిసింది. సిప్యాప్ బైప్యాప్ సజెస్ట్ చేసిన పర్సన్కి మందులన్నీ పెంటకు పారించి 4 రోజులు రెడీ చేయించాను. 68కి వచ్చింది స్లీప్ స్టడీలో అంతా పోయింది. హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఇది వైద్య శాస్త్రంలో ఒక మిరకిల్. అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్క డేట్ సెట్ చేస్తాయింది. సిటీ కాల్షియం ప్లేకును కొరుకు తినేస్తాయింది. 4700 ఉండే కాల్షియం ట్రైగ్లిజరైడ్స్ 0 అయిపోతున్నాయి. మొన్న మధ్య పాప టైప్ 1 డయాబెటీస్కి వస్తే మెల్లకను 4 రోజుల్లో పోయింది. స్పష్టంగా మెల్లకను పోయింది. మిరకిల్స్ జరుగుతున్నాయి. స్పెరమ్ కౌంట్, మన ఒక అతను వచ్చాడు అజుస్పెర్మియా అని, అతను పెళ్ళైన దగ్గర నుంచి 7 సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ 0. ఎన్ని హాస్పిటల్ తిరిగిన నవల దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది. సోరియాసిస్ ఎగ్జిమా 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి లేదా 40 ఏళ్ళ నుంచి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే 1 కిలో పొట్టు రాలుతుంది. ఆ ప్లేస్లో వెనకమల ఓడవాలి వెనకమల. అలాంటి పరీక్షకి 17 ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ 1 or 2 months అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్గా. ఇవన్నీ 8 ఏళ్ల క్రితం జరిగిన వాళ్ళు కూడా ఇవాళ నార్మల్గా ఉన్నవాళ్ళు వేల మంది నిలబడిపోయింది. ఒక డైట్ చేస్తే నేను ఒక 50 kgs తగ్గాను అనుకోండి, బిఎంఆర్ కట్ అవ్వకుండా. మళ్ళీ ఇది కూడా చెప్పు, 50 kgs తగ్గాక డైట్ అనేది చేంజ్ అవుతా? మంచి పాయింట్ అడిగో. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకో లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది, నాకెందుకు తగ్గుతుంది? నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తా. ఇప్పుడు నేను డైట్లో రిఫైండ్ ఆయిల్ లేదు కదా, కొబ్బరి నుండి నేచర్లు ఇస్తాను కదా, డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. అర్థమైందా? డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి వేరుశనగ గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో. నా డైట్లోకి వేరుశనగ ఆయిల్ లేదు కానీ పోస్ట్ డేట్కి వచ్చి పట్టించుకో. నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు, ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి 2 వేసిస్తాడు. ఆడికి 20 రూపాయలు 30 రూపాయలు కిలోకి ఇవ్వు. నువ్వు ఆయిల్ తెచ్చుకో. నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యి చేసి నీ పిల్లలకి పెట్టు. కొబ్బరి నువ్వు వాడించుకుని చేయి. వీటితో చేసి సంస్కరించా. ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు, కెమికల్ ఉప్పు. ఇక కూడా నా డైట్లో కాదు, తర్వాత కూడా వేసుకో. 1000 సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో. సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది, రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్, రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఉప్పు ఉంది, వేసుకో. అలానే కారం తినమాక జీవితంలో. ఒకవేళ ఎందుకని 37 ఏళ్ళు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు, డైట్ తర్వాత కూడా వాడమాక, నీ పిల్లలకి హాని జరుగుతుంది. 37 లేయర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరకాయలు 10 లేయర్లు కొడతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లు తీసుకెళ్లి మీ ఆయన వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే 37 లేయర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయి. ఆ కారాన్ని నువ్వెలా వాడతావు? కారం తీసేసి పెప్పర్ వాడుకో. పెప్పర్లో పురుగు మందులు కొట్టరు. తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో. నీ పిల్లల ఆరోగ్యం, నీ కుటుంబం, నీ భర్తను కాపాడుకో. అట్లా నీళ్లు తాగిచ్చు. ఇంతకుముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు. కాళ్ళు నొప్పులు కారణం ఏంటి? బోన్స్కి 26% వాటర్ కావాలి. కీళ్ళ నొప్పులు, మజిల్ నొప్పి కారణం ఏంటి? 78% బోన్కి మజిల్కి వాటర్ కావాలి. ఇవట్లా సస్తున్నారు. మన ఒంట్లో లిక్విడ్స్ ప్రాసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 నుంచి 10 లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్టివ్ ఎంజైమ్ 1.5 లీటర్ వస్తుంది. లివర్ ఇచ్చే బయలు జ్యూస్ 500 ml అది కాన్సన్ట్రేట్ చేసి మన గాల్ బ్లాడర్ ఇస్తుంది. ఆ తర్వాత ప్యాంక్రియాట్ ఎంత ఉంటుంది, పిల్ల కొంక ఎంత ఉంటుంది, అది 1.5 లీటర్ వస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని. అలానే స్టమక్ యాసిడ్స్ ఎన్ని కలిపితే 2.5 లీటర్లు. ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత? ఆ తొక్కలో నువ్వు తాగే 7-8 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు.
ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. నా దాంట్లో ప్రోటోకాల్ 5 లీటర్ల నీళ్ళు, 4 లీటర్ల నీళ్ళు నార్మల్ వాళ్ళు తాగండి. 5 లీటర్ల నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా, 1/2 లీటర్ మించి నీళ్ళు తాగారా సచ్చరే, మీరు సచ్చరే. డైజెస్టివ్ ఎంజిన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి, ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దెన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్, ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దెన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. అట్లనే ప్రతిదీ చెప్తాను నేను మార్పులు. అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి, నేచురల్ పళ్ళు కొనుక్కుంటలేదా, లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో, ఇలా చేసుకో. పాలు మానేసేయి, జావలు లాంటివి చూసుకో, ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి. బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు. అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పచ్చి వేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంటిలో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిది ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి